ఇంకొక విషయం ఏంటంటే, మనము ఇప్పుడు మన బిడ్డలు మనం కనడానికి కూడా మనకు అనుమతి లేదన్నమాట. ఎందుకంటే గవర్నమెంట్ ఏ విధంగా చెప్తే వాళ్ళ ప్రకారం మనము బిడ్డను కంటా ఉన్నాం. అది ఎలా అంటే, ఒక బిడ్డ ముద్దు, రెండో బిడ్డ అద్దు, మూడో బిడ్డ వద్దు అనే ఒక విషయాన్ని ఒకప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు. ఎందుకంటే అంత ఇబ్బందికరంగా ఆయన బిడ్డల కనతని చెప్పాడు. ఇప్పుడేమని చెప్తా ఉన్నాడంటే ఆయన, ఒకరు లేదా ఇద్దరు ముగ్గురు 30,000, బిడ్డకు అంటే 10,000 పెంచుకుంటూ పోతూ ఉన్నాడు. నలుగురు పుడితే 40,000, ఈ 10,000, 20,000, 30,000, 40,000. ఓకే, మంచి మాటే. నలుగురు బిడ్డలు కలిగితే 40,000 సంతోషం. 40 బిడ్డలు నలుగురిని కన్నప్పుడు 40,000తోనే మనకు వాళ్ళ జీవితాంతం సరిపోతుందా? వాళ్ళ కాలేజీ ఫీజులేంటి, ఇంట్లో ఖర్చులేంటి? ఒక్కొక్క బిడ్డను చదివించాలంటే ప్రైవేట్ క్యాంపసెస్లో లక్షలు తీసుకుంటూ ఉన్నారన్నమాట. 10 మంది బిడ్డలైనా కనగలుగుతాం, కనకుండా పోలేము. కానీ గవర్నమెంట్ కాలేజీలను మీరు డెవలప్ చేయండి, గవర్నమెంట్ స్కూళ్ళను డెవలప్ చేయండి, గవర్నమెంట్ను నడిపించండి మంచిగా. బీద ప్రజలకు అండగా ఉండండి. ఏ ప్రభుత్వమైనా, కూటమి ప్రభుత్వం కావచ్చు, వైసీపీ ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వమైనా కావచ్చు, బీద ప్రజలకు అండగా ఉండి గవర్నమెంట్ కాలేజీలు కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసులు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఉద్యోగాలు ఎక్కడున్నాయి? ఇప్పుడు ఉద్యోగాలు అసలే లేవన్నమాట. ఎవరికి ఉద్యోగాలు ఉన్నాయి? ఆ ఉద్యోగాలు వస్తే మన జిల్లాకు 1-2 ఉద్యోగాలు వస్తే లక్షలు పెట్టి కొనేస్తూ ఉన్నారనమాట. అది మీరు కూడా మీ ప్రభుత్వాలే అమ్ముకుంటా ఉన్నాయన్నమాట. ఎవరికి మీకు దోస్తే వాళ్ళ డబ్బులకు అమ్ముకునేస్తున్నారు. బీద ప్రజలు కష్టపడి చదివితే వాళ్ళకి ఎక్కడున్నాయి చెప్పండి? ఇద్దరిని ముగ్గురిని నలుగురిని కనేదానికి కాదు, 10 మందిని కూడా కనే శక్తి ఉండదు కూడా. కానీ వాళ్ళను పోషించుకునే శక్తి కూడా కావాలి కదా. నిత్యావసర వస్తువులు ఎంత డబ్బులు ఇప్పుడు దిక్కులేని లెవెల్లో పెరిగిపోయినాయి. పెట్రోల్, డీజిల్ ప్రతి ఒక్కటి పెరిగిపోయినాయి. నిత్యావసర వస్తువులపైన ధరలు తగ్గించండి. ప్రైవేట్ కాలేజీల్లో లేకుండా బంద్ చేయించండి. ప్రైవేట్ కాలేజీలో ఫీజులు లేకుండా చేయించండి. ప్రైవేట్ కాలేజీలో మీ యొక్క ఆలోచనలతో కనీసం ప్రజలు ఏ విధంగా దాన్ని చదవగలుగుతారు? 30,000 పెట్టండి ఫీజు, సంవత్సరానికి 50,000 పెట్టండి. ఒక ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు. ఒక నీట్ చేయాలంటే కోట్లల్లో ఖర్చు పడుతూ ఉంది. నీట్ చేసిన లాస్ట్లో కూడా బయటకు వస్తే ఆ ఉద్యోగం వస్తుంది నమ్మకం ఉందా? పీజీ చేస్తే లేదు, అది కూడా అమ్ముకునేస్తున్నారు. కోట్లు పెట్టి అమ్ముకునేస్తున్నారు. ఎక్కడున్నాయి ప్రభుత్వాలు? ఇప్పుడు ఎక్కడిస్తున్నారు? ఉద్యోగాలు ఇస్తాం. ప్రైవేట్ కంపెనీలన్నా పెడుతున్నారా? ప్రైవేట్ కంపెనీలో పెడితే అది కూడా మీ పాలకులకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళకే ఉద్యోగాలు, మిగతా వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ముఖ్యంగా దయించి ప్రతి ఒక్క గవర్నమెంటు కళ్ళు తెరుచుకొని బిడ్డల కనమని చెప్పడం కాదు, ఏ గవర్నమెంట్ కూడా ఈ పనికిమాలినటువంటి పథకాలు నిలిపేసి ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి పథకాలు పెట్టి చదువులకు, రైతులకు, వితంతువులకు, కుంటోళ్ళకు, గుడ్డి వాళ్లకు, ఇలాంటి వాళ్ళకు అందుబాటులో ఉన్నటువంటి పథకాలు తీసుకొచ్చి ప్రజలు మేలుపరచండి. ప్రైవేట్ కాలేజీల్లో తీసుకునే డబ్బులు ఎందుకు తీసుకుంటా ఉంటారు ఆ విధంగా? ప్రైవేట్ కాలేజీలో ఉన్నటువంటి సేఫ్టీ గవర్నమెంట్ కాలేజీలో ఎందుకు లేవు? గవర్నమెంట్ కాలేజీలో ఎవరు చేరుతూ ఉన్నారు ఇప్పుడు చెప్పండి? ఒకప్పుడు ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్ తరఫున సీటు కావాలంటే ఎంతో కష్టపడేది. ఇప్పుడు ఫ్రీ అయిపోయినాయి. ఇవి సింపుల్గా దొరుకుతూ ఉన్నాయి. అదే ప్రైవేట్ కాలేజీలో నారాయణ కావచ్చు, చైతన్యలో కావచ్చు అంటే లక్షలు పెడితే వచ్చేస్తున్నారు. 1,90,000, 1,70,000, 1,80,000. ఎందుకనేసి? ఏ గవర్నమెంట్ కాలేజీలో చదువులు లేవా? మీరు ఎందుకని అశ్రద్ధ చేస్తాను? గవర్నమెంట్ కాలేజీల పైన, గవర్నమెంట్ సిబ్బంది పైన మీరు పట్టించుకోకుండా ప్రైవేటు కాలేజీల పైన, ప్రైవేటు వ్యవస్థల పైన మీకు వచ్చే ముడుపులు మీకు అందుతూ ఉన్నాయి కాబట్టి మీరు ప్రైవేటు వ్యవస్థ పైన మీరు దారి మళ్ళించుకుంటున్నారు. కానీ గవర్నమెంట్ వ్యవస్థ పైన మీరు ఎప్పుడు కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి వచ్చిన ఉద్యోగాలు కూడా మీరే అమ్ముకుంటున్నారు. కాబట్టి ప్రతి గవర్నమెంట్ కూడా, ఏ గవర్నమెంట్ అయినా కూడా వచ్చిన ఉద్యోగాలు మీకు తెలిసిన వాళ్ళకి మీరు అమ్ముకుంటూ ఉన్నారు. కాబట్టి మా పేద ప్రజలను చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. దయించి బీద ప్రజల పక్కన నిలబడండి.
అది మీకు ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది అని నేను కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.